హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళది వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. మహాశివరాత్రి రోజు వ్లాగ్ అనమాట. ముందుగా అందరికీ బిలేటెడ్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అంటే పండగ అయిపోయింది కదా, పండగ అయిపోయి ఆల్మోస్ట్ 3 days అయితే అయిపోతుంది. సో వ్లాగ్ పెట్టడం కొంచెం లేట్ అయింది. అంటే ఇంకా ఊర్లో ఉన్నాను కదా, సో నాకు అక్కడ నెట్వర్క్ ఇష్యూ అలా ఉండడం వల్ల పెట్టలేకపోయాను అనమాట. సో ఫస్ట్ అయితే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో అందరూ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నేనైతే పండగకి ఊరొచ్చాను కదా, మాకు ఇక్కడ తిరునాళ్ళు జరుగుతుందని చెప్పేసి. అండ్ ముందు రోజు మీకు ఈ ముగ్గు అయితే చూపించాను. అండ్ బ్రహ్మ ముగ్గు రేపు మార్నింగ్ వేస్తానందండి అమ్మ అని చెప్పాను కదా. సో ఫైనల్గా రోడ్డు మీద అలా ప్రభ ముగ్గు అయితే వేసింది అనమాట. అంటే వెహికల్స్ అవి నైట్ తొక్కుతాయని చెప్పేసి మార్నింగ్ అయితే అలా ప్రభ ముగ్గు వేసింది. చాలా బాగుంది కదా ముగ్గు అయితే. సో 2 ముగ్గులు కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ప్రీవియస్ వ్లాగ్‌లో ముగ్గు చాలా బాగుంది శిరీష అని చెప్పేసి చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక సరే కనపడలేదు ఫ్రెండ్స్. రోడ్డు మీద అప్పుడే వెహికల్స్ అయ్యి వెళ్ళి చూడండి అట్లా మొత్తం రబ్బైపోయింది. మా అమ్మకి ముగ్గుల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. నిజంగా అంటే వేస్తారనుకో చాలా మంది, కానీ పార్టిసిపేట్ చేస్తే నీకు కూడా వచ్చింది ప్రైజ్. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. మా నాన్నకి హెల్ప్ చేస్తున్నారు అక్కడ. హెల్ప్ కాదు, పని పెంచుతున్నారు యాక్చువల్గా. వీడియో తీస్తున్నా. నువ్వు పడుతున్నావు, నిన్ను తీస్తున్నావు, వాళ్ళగా తీస్తుంది. మా నాన్న లోపల ఉన్నాడు. ఇంకో విజిల్ రావాలి. సో అదండి ముగ్గుల వరకు. అంటే మేము సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోలేదు కదా, చేయకూడదని చెప్పేసి. సో అందుకని ఇంక ఇప్పుడు శివరాత్రికి అలా కొంచెం మంచిగా ముగ్గు వేసి రంగులు అవి వేసుకున్నాం అనమాట. అంటే మోస్ట్లీ కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. సో అలా మేమైతే అప్పుడు వేయలేదులే అని చెప్పేసి ఇప్పుడు పండక్కి వేసుకున్నాము. సో అది వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. మేము తిరునాళ్ళకి వెళ్తాము. మా దగ్గర తిరునాళ్ళు ఎలా జరుగుతుందో కూడా మీకైతే చూపిస్తాను. సో నచ్చితే మాత్రం వ్లాగ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మార్నింగ్ ఇంకా పూర్ణాలు చేద్దాము అని చెప్పేసేసి ఇంక ఇక్కడ పూర్ణాలకి పచ్చిశనగపప్పు అవి ఉడకపెట్టేసి లోపల స్టఫింగ్ ఉండిద్ది కదా, అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అమ్మమ్మ పొంగల్ చేస్తుంది ఫ్రెండ్స్. అమ్మమ్మ హాయ్ చెప్పు. ఇంకా మరి నిన్నే చేస్తున్నా ఇప్పుడు. ఇంక ఇక్కడైతే ఇక్కడ నేను పూర్ణాలు అవి చేస్తూ ఉన్నాను. అండ్ అమ్మ వచ్చేసి పక్కన పొంగలి ఇంకా పూజకి కావాల్సిన పనులు అవన్నీ కూడా చేసుకుంటూ ఉందన్నమాట. అమ్మ పొంగల్ పెట్టేసి ఇంకా పూజకి కావాల్సినవి చేసుకుంటుంటే నేనేమో ఇక్కడ ఇంకా పూర్ణాలు అవి వేస్తూ ఉన్నాను అనమాట. సో ఇది ఒక్కటి ఏంటో కొంచెం అలా కొంచెం అంటే లోపల స్టఫింగ్ కనిపిస్తుంది కదా, వచ్చేసిద్దేమో అని చెప్పేసి కొంచెం బయటకు వచ్చేసిద్దేమో, ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది కదా అనేసి భయం వేసింది, కానీ బట్ ఏం రాలేదన్నమాట. సో అది ఫైనల్గా ఇంక ఇలా పూర్ణాలు అయితే వేస్తూ ఉన్నాను. అండ్ ఆ తర్వాత అయితే పిల్లలకి కూడా ఇంకా స్నానం అది చేయించేసాను. ఇంక ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసామన్నమాట. సో ఈరోజు శివుని దర్శనం చేసుకుంటే చాలా మంచిది కదా. సో ఇంకా అలా శివాలయంకి కూడా వెళ్తాం తర్వాత అయితే. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ ఇంట్లో పూజ చేసుకుంటున్నాం అనమాట. ఈరోజు అన్నయ్య పూజ అయితే చేసేస్తున్నాడు. బట్టలు ఎవరు తెచ్చారమ్మా నీకు? అన్ని తర్వాత ఎప్పుడన్నా బట్టలు తెచ్చాడు నీకు? 10 సార్లు రమ్మంటున్నాడు, అడుగు. ఆ జాబ్ చేస్తున్నాడు, వచ్చింది చదువుకున్నాడు. కష్టపడి చాణక్యాలు ఏలు కట్టా. ఇంకా మాట పడేవాడిని కాదు నేను. నిజమే లేవా, నీకేం తెలుసు?
కొంతమంది డైరీలో రాసి పంపించి డబ్బులు అని ఇప్పుడు కూడా ఉన్నారు కట్టాల్సిన వాళ్ళు. అప్పుడు ఇయ్యా? మనప్పుడు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా కట్టాల్సిన వాళ్ళు ఉన్నారు. అది ఇంకా అలాగా పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్‌లో కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలన్నమాట. సో, మా నాన్న టాపిక్ చూడండి ఎక్కడికి తీసుకెళ్ళాడో. మా అన్నయ్య బట్టలెవరు తెచ్చారమ్మా అని అడిగితే, మా నాన్న మేము చదువుకునే స్కూల్ ఫీజుల దగ్గర వరకు వెళ్ళారనమాట. సో, అది ఏదన్నా ఒక టాపిక్ తీస్తే టాపిక్ ఎంతవరకు వెళ్తది అనేది కూడా మనకే అర్థం కాదు. సో, అది ఇంకిక్కడైతే సింపుల్‌గా అలా ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాము. అండ్ మీరు శివరాత్రికి అంటే తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి గదా మనకి. స్వామి నాకు బాగా చదువు రావాలి, అప్పుడు తగ్గిపోవాలి. అబ్బు మొత్తం తగ్గిపోవాలి. ఇటు రాండి మళ్ళీ అక్కడికి. ఏంది నాన్న తీసిందియా లేకపోతే నీళ్ళు లేదు. మేము టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్, శివాలయానికి. మా అన్నయ్య, పిల్లలు అండ్ మా అమ్మ. సో, ఇంకా అలా ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడైతే శివాలయంకి వెళ్తున్నాము. ఇదంతా మా సావిడి మీ అందరికీ తెలిసిందే. అండ్ పక్కనే అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా! అదే శివాలయం అనమాట. ఈరోజు కోతులు చాలా వచ్చాయి. ఈరోజు కాదు మేము వచ్చినప్పటి నుంచి కూడా చాలా కోతులొస్తున్నాయి. మా పిల్లలకైతే ఫుల్ టైమ్ పాస్ అవుతుందనమాట వాటితోటి. మరి సో పనిమాల వచ్చి రాముల వారి కాడ పెడుతున్నా అంటుంటుగా. పెట్టావుగా. శివాలయంలో దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఏం చేద్దాం అది సరిపోయిందిరా. ఇంకా అలా ఆఫ్టర్‌నూన్ ఏంటంటే ఇంకా శివరాత్రి కదా! శివాలయంలోనే ఈరోజు అన్న సంతర్పణ అలా జరుగుతదనమాట. ఇంకా మేమైతే అక్కడే తినేసాము. అండ్ ఇంకా నైట్‌కి ఇదిగోండి ఇక్కడ మేము మా ఊరు దగ్గర జరిగే తిరునార వడ్లముడి క్వారీ తిరునాళ్ళు అని చెప్పేసి జరుగుతది. సో, అక్కడికైతే స్టార్ట్ అయ్యామనమాట. మా వారొచ్చారు తీసుకెళ్తున్నారనమాట ఇక్కడైతే మమ్మల్ని తిరునాళ్ళకి. అవన్నీ ఇంక మేమైతే ఇక్కడ నైట్ తిరునాళ్ళకి ఆల్మోస్ట్ 8కి అలా అయితే స్టార్ట్ అయ్యామనమాట. ఇంతకుముందు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు 8కి, 8:30కి రిటర్న్ వెళ్ళిపోయేవాళ్ళం. బట్ ఈసారి మాత్రం 8కి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే నైట్ తిరునాలే చాలా బావుంటుంది. కరెంటు ప్రభలుంటాయి కదా పెద్ద పెద్దవి. అండ్ ఆ లైటింగ్ అదంతా కానీ, ఆ వైబ్ అదంతా కూడా నైట్ టైమే బావుంటుంది. అందుకని చెప్పేసి ఇంకా మేము నైటే వచ్చామనమాట. సో, అది ఫైనల్‌గా ఇదిగోండి తిరునాళ్ళ కరెంటు ప్రభలు అండ్ ఇంకా జైంట్ వీల్ ఇవన్నీ కామన్ కదా! ఇంక పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. అసలంత దూరంగా ఉండగానే నేను జైంట్ వీల్ ఎక్కుతాను, నేను ట్రైన్ ఎక్కుతాను అని చెప్పేసేసి వాళ్ళైతే అసలు భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక రావడంతోనే ఇక పిల్లల గోల్ అనమాట. ట్రైన్ ఎక్కుదాం, డ్రాగన్ ట్రైన్ ఎక్కుదాం అని చెప్పేసేసి ఇక రాగానే ఫస్ట్ ఇదే ఎక్కాము. కానీ ఈసారి పెద్ద పెద్దవి కూడా ట్రై చేశారండి పిల్లలు. వాళ్ళే అడిగారనమాట. సో, అది ఎక్కుదాము, జైంట్ వీల్ ఎక్కుదాము, కొలంబస్ ఎక్కుదాము అని చెప్పేసేసి. సో, ఇదేమో ఏముండదు ఇందులో ఏముంటది కాకపోతే ఇంక పిల్లలేదో సరదా పడుతున్నారు కదా అని చెప్పేసేసి ఇంక ఫస్ట్ అయితే రావడంతో ఇదైతే ట్రై చేసామనమాట. అండ్ ఆ తర్వాత ఈ చిన్నవి ఉంటాయి కదా! వీళ్ళకి కార్‌వి ఈ జెయింట్ వీల్స్ లాగా. సో, ఇవి ఎక్కుతామనేసి అడిగారు. ఇంక తర్వాత అయితే ఇది ఎక్కిచ్చామనమాట. అండ్ ఆ తర్వాత అయితే పెద్ద జెయింట్ వీల్ ఎక్కుతా అనేసి అన్నారు.
మా చిన్నోడే జెయింట్ వీల్ అని చెప్పేసి ఒక్కటే గోల్ చేశాడనమాట. తీరా పైకి వెళ్తాం కదా, అంటే అందరూ కింద ఎక్కుతా ఉంటే మనం పైకి వస్తాం కదా ఒక ఒక మూమెంట్లో. సో అక్కడ పైకి రాగానే కిందకి వెళ్దాం అని చెప్పేసి గోల్ చేస్తాను, కానీ అంతగా అయితే ఏమి భయపడలేదులేండి. కిందకి వెళ్ళేటప్పుడు ఎవరికన్నా బేసిక్ అదొక ఫీలింగ్, ఏదో జారిపోతున్న ఫీలింగ్ లాగా అనిపిస్తుంది, కానీ బట్ అంతగా అయితే ఏం భయపడలేదనమాట. ఇద్దరు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకా సైడ్కి అయితే అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ అదైతే జరుగుతూ ఉందన్నమాట. ఇంతకుముందు మేము ఇవి చూసేవాళ్ళం కూడా కాదు, ఇవి చూడకముందే ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము. బట్ ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది. అసలు అక్కడ ఉంటే మాకు అసలు టైమే తెలియలేదన్నమాట, అంత టైం అయితే అయిపోయింది. ఇంకా జెయింట్ వీల్ అయితే ఎక్కాము. సో పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత కొలంబస్ ఎక్కాము. కొలంబస్‌కి మాత్రం మా పెద్దోడు కొంచెం భయపడ్డాడనమాట. చేతులు హార్ట్ దగ్గర పెట్టుకొని గుండె అటు ఇటు ఊగుతుంది అని చెప్పేసేసి కొంచెం అయితే భయపడ్డాడు. నాకైతే కొంచెం నవ్వొచ్చింది. అంటే ఇలాంటి వాటికి ఏంటంటే నవ్వొస్తది కదా మనకి ఆటోమేటిక్‌గా. సో అలాగా, కానీ బావుంది అని చెప్పేసేసి మళ్ళీ ఎక్కుదాము అంటే మళ్ళీ ఎక్కుదాము అని చెప్పేసేసి అన్నాడనమాట. కానీ ఏది కదిలిచ్చినా కూడా టికెట్ 100, 150, 100, 150 సో ఇలానే ఉన్నాయి. సో కానీ ఇంకా పిల్లలు ఇంకా ఎక్కుదాం అని చెప్పేసి గోల్ చేసి ఫైనల్లీ మిక్కీ మౌస్ స్లైడ్ ఉంటుంది కదా, సో ఇక్కడికైతే వచ్చామన్నమాట. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇదే ఎనర్జీతో ఉన్నారు. ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది, అలానే ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సుత్తపల్లి గ్రామ రైతు కాపు సంఘం పెద్దలు ప్రజలందరికీ కూడా సమంత్ ఈవెంట్స్ తరఫు నుంచి థ్యాంక్స్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ చిన్న సార్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ మీ. ఇందులో బుల్లెట్ ఇందులో పెట్టుకోవాలి. ఒక రోజు రేపు పొద్దుటి కల్లా బుల్లెట్లు అన్నీ పోతాయి. కావాలా ఇది? ఓకే, సరే ఇది అన్నయ్యకి, ఇది నీకు, ఇది నీకు, ఇది అన్నయ్యకి. చూసాను అది అబ్బాయి కొనుక్కున్నాడమ్మా. దానికి దీనికి తేడా అయింది, ఏది అది ఇది బయటికి, దానికి దీనికి తేడా అయింది మనం కొన్నదానికి. సో ఇంకా అటు పక్కన రైడ్స్ అవన్నీ కూడా కావాల్సినవన్నీ ట్రై చేసి ఇంకా ప్రభలు అవన్నీ చూసుకుంటా ఇంకా బొమ్మలు తీసుకుందాంలే అని చెప్పేసి ఇంక ఇటు సైడ్ బొమ్మల సెక్షన్ దగ్గరికి అయితే వచ్చాము. పిల్లలు అయితే తీసుకున్నారు, నేను కూడా ఏదో ఒకటి తీసుకుందామని ఇక్కడ ఆగాను. పెద్దది కాదు, దాని ముందుది. కొనబెట్టవా? సో యాక్చువల్గా చాలా తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నానండి. అంటే ఇంట్లో కావాల్సిన డెకర్ ఏమన్నా తీసుకుందాము అని చెప్పేసి చాలా అనుకున్నాను. కాకపోతే ఫైనల్గా ఒక టెడ్డీ బేర్ తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఇంకా ఈ జెల్ రబ్బర్లు ఇవి ఏమన్నా తీసుకుందాము, రబ్బర్ బ్యాండ్స్ అండ్ క్లిప్స్ అని చెప్పేసి ఇటు పక్కకైతే వచ్చాను. బ్యాంగిల్స్ అవి కూడా ఏమి తీసుకోలేదు. పిల్లలు మాత్రం బొమ్మలు తీసుకున్నారు. అవి ఎన్ని రోజులు ఉంటాయి చెప్పలేము, రేపు పొద్దున్న వరకు ఉంటే గ్రేట్ అనమాట. సో ఇంకా నాకు బ్యాంగిల్స్ అట్లా కూడా ఏం తీసుకోలేదు, కానీ బట్ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఏమన్నా చూద్దాం అని చెప్పేసి ఇంకా అక్కడికైతే వచ్చా అనమాట. ఇంకా డేకర్ ఐటమ్స్ అవి తీసుకుందాం అనేసి అనుకున్నాను కదా. యాక్చువల్గా అవి అమ్మ వస్తే ఇంకా అమ్మ వాళ్ళతో వెళ్తే తీసుకుందాము అనుకున్నాను. నాకు మా వారికి నాకు అసలు బేరాలు ఆడడము రాదు. నాకంటే మా వారు చాలా బెటర్ అనమాట, కొంచెం ఆడతారు కానీ. బట్ ఎంతైనా మన అమ్మ వాళ్ళు వీళ్ళు ఇంకా బాగా బేరాలు ఆడతారు కదా. సో ఇంకా అట్లా ఏమో అని చెప్పేసి ఇంకా ఏం తీసుకోలేదు అనమాట. కాకపోతే ఏమన్నా కొంచెం తీసుకుందాము అనేసి అనుకున్నాను, కానీ టెడ్డీ బేర్ ఒకటి, ఆ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను అంతే. ఇంకా అలా ఫైనల్గా రిటర్న్ అయిపోయాం అనమాట. మంచిగా
ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ 11:30 వరకు కూడా ఎంజాయ్ చేసాము. కాకపోతే వీడియోని అంత బాగా అయితే షూట్ చేయడానికి అవ్వదండి. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటది కదా! అందులోను పిల్లలు ఉన్నారు. సో, వాళ్ళని క్యారీ వీడియో షూట్ చేయడం అంటే కొంచెం కష్టంగా అనిపిస్తది. సో, ఇంకా అలా కొంచెం అయితే షూట్ చేశాననమాట. అండ్ ఫైనల్లీ మేము ఇంటికొచ్చే దారిలో ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్‌లో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకు కూడా స్ట్రక్ అయిపోయాము. యాక్చువల్లీ ఒక షార్ట్ కట్ రూట్ ఉంటది. సో, ఇటు ట్రాఫిక్ ఉండదులే అని చెప్పేసి అందరూ అటే రావడంతో అటు ట్రాఫిక్ అయిపోయిందనమాట. అండ్ మా దురదృష్టం కొద్దీ ఆ ట్రాఫిక్‌లోనే మా బండి కూడా పంచర్ పడింది. బట్ ఇంకా తప్పలేదు. ఇంకా అలానే చిన్నగా ఇంటికైతే వచ్చేసాం. చూడండి ఎంత చీకటిగా ఉందో. ఆల్మోస్ట్ ఇక్కడ 12:45 అట్లా అయితే అయిందనమాట టైము. సో, ట్రాఫిక్ అండ్ బండి పంచర్ పడడంతో మేము ఇంటికొచ్చేసరికి 1 అయితే అయిపోయింది. సో, అలా జరిగిందనమాట ఆ రోజు. ఇంకా మా వారైతే మమ్మల్ని డ్రాప్ చేసి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయారు. వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు. సో, వాళ్ళ ఫ్రెండ్ బండి మీద రిటర్న్ అయిపోయారనమాట. మళ్ళీ మార్నింగ్ తనకి ఏదో కొంచెం వర్క్ ఉందని చెప్పేసేసి. నేనైతే సో, టెడ్డీ అది బేర్ తెచ్చుకున్నా. ఇవ్వమన్నాడు నేను టెడ్డీ బేర్ తెచ్చుకున్నా. నన్ను కూడా ఇవ్వమన్నాడు నన్ను ఇంకేమో ఆ రెండు ఇవ్వమన్నాడు అరే ఏదో సరే టైం అయింది ఒకటేగా. అయ్యో జనం లెగుతారు నిద్రపోతున్న వాళ్ళు. పండి వెళ్ళిపోయాడు కురకల్లో. ఏ బొమ్మలని దాపెట్టుకో, అది కూడా సంచిలో వేసుకో, తల్లారు ఆడుకుందరు. టెడ్డీ బేర్ తెచ్చుకున్నా ఫ్రెండ్స్. ఇది ఒకటి తెచ్చుకున్నా. అది ఉందిగా మన ఇంట్లో. మా ఇంటికి తీసుకెళ్తా, మీ ఇంటికి పెట్టుకున్నాం. సో, అదండి ఫైనల్లీ ఇంకా వ్లాగ్ అయితే ఇంకా అలా వచ్చేసి ఆల్మోస్ట్ పడుకునేసరికి 1:30 అలా అయిపోయింది. ఇంకా అన్నయ్య రాలేదనమాట. అన్నయ్య వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. అండ్ నాన్న కూడా మేము వచ్చిన టైంకి కరెక్ట్గా అప్పుడే వచ్చారు. అమ్మ అయితే ఇంక ఈ ఇయర్ రాలేదనమాట. సో, ఇంకా పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా బొమ్మలు అవన్నీ కూడా చూసుకుంటున్నారు. సో, ఇంకా మరి ఇది వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.